హాయ్ హలో నమస్కారం అస్సలాముఅలైకుం వనకం ఆదాబ్ గైస్ 4 days తర్వాతకి కాలేజ్కి వచ్చాను అనమాట. కొంచెం హెల్త్ బాగాలేదు. ఈ రోజు కాలేజ్లో ఫ్రెండ్స్తో బాగానే స్పెండ్ చేశాను. ఈసారి అసైన్మెంట్స్ కలెక్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను, అన్నట్టే చేశారు. ఎందుకు రాయలేదు, అందరికన్నా ముందు సబ్మిట్ చేస్తావు కదా అని ఒక క్వశ్చన్ వేశాను. నేను ఒకటే చెప్పాను, లాస్ట్ ల్యాబ్లో నాకు ఎలా వేశారు మార్క్స్ అని అడిగితేను ఎందుకు ఇప్పుడు రాయవా, నీకు నేను 90 వేస్తానని రివర్స్ అయ్యారు. చాలా ఘోరంగా మాట్లాడారు. నాకు మాత్రం నచ్చలేదు. యాజ్ ఎ స్టూడెంట్గా నేను అడగాల్సిన క్వశ్చన్ చాలా పద్ధతిగా అడిగాను, కూల్గా అడిగాను. సిగ్గు లేదా, నేను ఎవరికి ఎలా అయ్యాలో నాకు తెలుసు, ఎవరికి ఎంతవరకు ఉంచాలో అంతవరకు తెలుసు అని ఇలా మాట్లాడారు. మరి నేను ఎంత ఎఫెక్ట్స్ పెట్టి ఎంత ఘనంగా నైట్ అంతా కూర్చొని అసైన్మెంట్లు రాయటం మళ్ళీ వాళ్ళం, కానీ అంత ఎఫెక్ట్స్ పెట్టిన దానికి అంత రిజల్ట్ రాకపోతే ఎంత కోపం వస్తుంది ఎవరికైనా. ఏ సార్ అయితే ఏంటి క్వశ్చన్ చేయాలి, యాజ్ ఎ స్టూడెంట్గా నేను రాస్తాను కాబట్టి అలాగే క్వశ్చన్ చేశాను. చాలా పద్ధతిగా మాట్లాడలేదు, నాకు నచ్చలేదు. మ్యామ్కి కూడా నేను మొహం మీద చెప్పాను, నేను అందరు సబ్జెక్ట్ అసైన్మెంట్ సబ్మిట్ చేశాను, మీది మాత్రమే సబ్మిట్ చేయలేదని మొహం మీద చెప్పాను. బట్ నిజంగా చెప్తున్నాను గైస్, ఎవరైనా మీ ముందు తప్పు చేస్తే మీరు డేర్గా అడగండి. చాలా కోపం వచ్చింది. యాజ్ ఎ సార్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే ఇలా రియాక్షన్ అవుతారా, ఇంత యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే ఆ ఫ్యాకల్టీ నీకు బాక్స్ తగ్గిరా అని ఇలా మాట్లాడారు రూడ్గా. ఎలా మాట్లాడగలుగుతారండి ఇలా? నిజంగా చెప్తున్నా, పక్కనే కుర్చీ ఉంది, ఆ కుర్చీని మడతబెట్టి